వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. మహబూబాబాద్ పట్టణంలో ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా కలిగి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా రేగొండ మండలం దమ్మనపేట గ్రామంలో సర్వాయి పాపన్నగౌడ విగ్రహానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండ్ర సత్తన్న మాట్లాడుతూ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా రేగొండ మండలం దమ్మనపేట గ్రామంలో నివాళులర్పించడం జరిగిందన్నారు. కంది పరిధిలోని ఐఐటీలో ఫ్యూచర్ ఇన్వెంటరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. ఐఐటీ విద్యార్థులకు ప్రదర్శించిన వాటి గురించి విద్యార్థులు వివరించారు. మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీకగా నిలిచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా కృషిని పట్టుదలను వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన తరుణం ఇది అని అన్నారు. బొమ్మరస్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ను పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయులు హరిలాల్ మహిళా ఉపాధ్యాయులచే ఉపాధ్యాయులకు విద్యార్థినులతో విద్యార్థులకు రాఖీలు కట్టించి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనమందరం దేశానికి రక్ష అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయాన ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 22న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కుసుమంచి మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. రుణమాఫీ అందరికీ రాలేదని, జీరో బిల్లు కొందరికే వస్తున్నాయని, ఇల్లు లేవని, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఆదివారం సాధారణ సెలవులో భాగంగా రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్ బంద్ ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబడవు. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ తిరిగి మరలా యథావిధిగా కొనసాగుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పంట రుణం 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలను గ్రామాల్లోకి వస్తే నిలదీయండి అని రైతు బంధు జిల్లా మాజీ అధ్యక్షుడు రొంకండ్ల రమేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 నాటికి రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ, పంట రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పి మోసం చేసిందన్నారు. రుణమాఫీ అవుతుందని ఎంతగానో సంతోషించిన రైతులను నిరాశకు గురిచేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణను ఖండిస్తూ ఆల్ ఇండియా బహుజన సంఘం నేతలు ఈ నెల 21న ఇచ్చిన భారత్ బంద్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు భీమ్రావ్ వాగ్మరే అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. బహుజన సంఘాలు అన్ని బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ దాదాసాహెబ్ జాబాడే తదితరులు ఉన్నారు.